హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఆలు మసాలా కర్రీ, ఆలుగడ్డల కర్రీ అంటే చాలామందికి ఇష్టం అండి. ఇది అన్నంలోకైనా, చపాతీ, పూరి అండ్ బగారాన్నం, వెజిటేబుల్ రైస్ దేంట్లోకైనా చాలా టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ని అయితే లాస్ట్ వరకు చూడి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడ నేను మసాలా కోసం కొబ్బరి, నువ్వులు, చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాలు, అలాగే ఎలైచి, అలాగే ఇక్కడ దాల్చిన చెక్క అండ్ లవంగా కూడా తీసుకున్నాను. వాటన్నిటిని అయితే మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా. తర్వాత వేరే బౌన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 3 ఆనియన్స్ని అయితే వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ అయిన వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 3 మీడియం సైజు టమాటాలను అయితే దగ్గరగా అయ్యే వరకు కట్ చేసుకుని వేయించుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఈ మసాలా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా పేస్ట్ని వేసి కొద్దిగా మూత పెట్టి దగ్గరగా మగ్గించుకోవాలి. తర్వాత రుచికి సరిపడ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని వాటర్ని అయితే యాడ్ చేసి ఆ వాటర్ బాగా మరిగాక ఉడికించి పక్కన పెట్టుకున్న పొట్టు తీసిన ఆలుగడ్డలను అయితే వేసుకోవాలండి. వేసుకొని అలాగా కొద్దిగా ఒక్కసారి అటువైపు అది మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి దగ్గర అయిన వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే చాలండి, ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. ఇది అన్నంలోకైనా, చపాతీ, పూరి అండ్ బగారా రైస్ దేంట్లోకైనా బాగుంటుందండి. ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.